అలీఖీం షాలోం బైబిల్ భాషకు స్వాగతం. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు. ఇట్టి భావాన్ని యావత్ విశ్వానికి అందించడంలో యూదా విశ్వాస సమాజం వారి వాడుకలో ఉన్నటువంటి హీబ్రూ భాష దేవదేవునికి ఆపాదించబడినటువంటి పదం గమనార్హం. గాడ్ ఈజ్ లవ్ అని ఆంగ్లంలో నిర్వచించినటువంటి ఇటు నిర్వచనం అక్షరార్థంగా దేవదేవుని యొక్క సంపూర్ణ స్వభావానికి, వారి యొక్క సహజ సిద్ధమైనటువంటి సంపూర్ణతకు నిదర్శనముగా నిలబడినటువంటి వైనం బహుశా ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక భాషల్లోకెల్లా ఏకైక భాష భగవంతుని యొక్క భావగర్భితమైనటువంటి అక్షర స్వరూపముతో సత్యం యొక్క ఆవిష్కరణ గావించబడినటువంటి భాష హీబ్రూ భాష అని చెప్పక తప్పదు. ఎందుకంటే దేవదేవునికి ఆపాదించబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 9 పదాలలో ప్రప్రథమమైనటువంటి పదం ఏదైతే సర్వసృష్టికర్తకు ఆపాదించబడినదో ఆహావ్ అనే హీబ్రూ పదం దైవమని, దేవుడని, గాడ్ అన్నటువంటి పదం అనేక భాషలలో తర్జుమా అయింది. ఈ ఆహావ్ అనేటువంటి ఈ పదం యొక్క ప్రాథమికమైనటువంటి పరమార్థము, అర్థము, భావము ఏంటనగా గాడ్ ఈజ్ లవ్, గాడ్స్ లవ్ ఇన్ యాక్షన్. దేవుడు ప్రేమామయుడు. ఆహవ్ అనగా దైవము ప్రేమామూర్తి. ఆహవ్ అనగా ఆ ప్రేమను క్రియాత్మకంగా కనపరిచినటువంటి ఏకైక దైవముగా దేవుడు అభివర్ణించబడి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్రియాత్మకమైనటువంటి కార్యము, అట్టి ప్రేమ మన ఆధునిక పాశ్చాత్య సంస్కృతిలో ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటి ఒక వియుక్తమైనటువంటి ఆలోచన. ఒకరి పట్ల మరొకరు ఎలా భావిస్తారు, వారి యొక్క భావన, వారి యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచన చాలా సందర్భాలలో వెవ్వేరుగా ఉన్నప్పటికీ హీబ్రూ పదమైనటువంటి ఆహవ్ అనేటువంటి ఈ పదం లేదా ఆహబ్ అనేటువంటి ఈ పదం సాధారణమైనటువంటి భావోద్వేగము కంటే అత్యంత లోతైనటువంటి భావగర్భితముతో ఉంటుందన్నది సత్యం. గ్రీకు భాష మరియు హీబ్రూ భాషలో ఈ ప్రేమ అన్నటువంటి ఆంగ్ల పదమైనటువంటి లవ్ ఒకే విధంగా ఉంటుంది. ఆహవ్ అని హీబ్రూ భాషలో దైవానికి సంబోధించబడితే అగాపే అని గ్రీకు భాషలో దేవదేవునికి సంబోధించబడి, ఇక్కడ ఆంగ్ల అక్షరమైనటువంటి బి లేదా వి మరియు పి అనేటువంటి అక్షరార్థం ఇటు హల్లులు చారిత్రాత్మకంగా గ్రీకు ఆక్రమణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వందలాది దేశాలలో ఇవి చాలా సందర్భంలో వాడబడ్డట్టు చరిత్రలో నమోదు కావటం మనం గమనిస్తాం. గ్రీకు మరియు హీబ్రూ భాషలో ఇవి దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. ఇది ప్రపంచ ప్రాచీనమైనటువంటి పునాది భాష కాబట్టి ఇది ప్రేమ యొక్క అర్థము గురించి గొప్ప అంతర్దృష్టిని మానవాళికి అందిస్తూ ఉంది. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క వివరణల మూలము పదాల యొక్క సంబంధాలు గమనించడం ద్వారా ఇట్టి సత్యాన్ని మనము కనుగొనగలుగుతాం. హీబ్రూ భాష అయినటువంటి ఆహవ్ దైవము, దేవుడు, భగవంతుడు అన్నటువంటి ఈ హీబ్రూ పదానికి ప్రాథమికమైనటువంటి 3 హీబ్రూ అక్షరాలు దీనికి సంకలనంకి మూలముగా మార్చబడ్డాయి. ఆహవ్ అనేటువంటి హీబ్రూ పదంలో ప్రథమ అక్షరార్థమైనటువంటి అలేఫ్. అలేఫ్ అనగా శ్రీకరుండు, శుభకరుండు, సృష్టికర్త అయినటువంటి సర్వాంతర్యామి దైవమైనటువంటి స్వయంభువుడైనటువంటి దేవుడు లేదా భగవంతుడు అని అర్థం. అలేఫ్ మొదటి అక్షరం హీబ్రూలో. రెండవ పదం వాడబడినటువంటిది ఏంటంటే హే.
మూడవ పదము వే, హవ్, వెట్ అన్నటువంటి పదం. ఈ మూడు పదాల యొక్క ఆలిఫ్, హే అండ్ వెట్ అనేటువంటి మూడు పదాల యొక్క సంకలనమే ఆహావ్ అనగా దైవము, దైవము అనగా ప్రేమ, దైవము అనగా క్రియాత్మకంగా కదిలింపబడే కరుణామయుని యొక్క ప్రేమ అన్నది హీబ్రూ భాషలో ఆహావ్ అనే దేవునికి సంబోధించి ఆపాదించబడినటువంటి పదము యొక్క అక్షరార్థమైనటువంటి భావము. ఆహావ్ అనే ఈ పదము హీబ్రూ మూలాలో అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి రహస్యం ఉంది. ఒక మూలం హవ్. హవ్ మూలం యొక్క భావం ఏంటి అనంటే అందించడం లేదా ఇవ్వడం. ఆలేఫ్ ఆది సంభూతుడు, స్వయంభువుడు, తాను మానవ జాతికి నిష్కామ కర్మగా ఏ స్వార్థాపేక్ష లేకుండా తనకు కలిగిందంతా మానవ జాతి యొక్క క్షేమము, సంక్షేమము, పునరుత్థానము కొరకు తనకు ఏది మిగిల్చుకోకుండా ఇచ్చిన వాడే దేవుడు. ఇది దీని భావము. హవ్, ఆ ప్లస్ హవ్, అలేఫ్ హవ్ అనగా అందించడం లేదా ఇవ్వడం. మరొక మూలము ఈ ఆహావ్ అనే పదానికి కూడా హీబ్రూ పదబంధంలో మనం కనుక్కుంటాం. దీనికి భావము పోషణ లేదా పూర్తిగా మరొకరి కొరకు అంకితం చేయడం. దీన్ని హీబ్రూ భాషలో షాబాత్ అన్నటువంటి పదంతో కూడా సంబోధించబడింది. ఆహావ్ అనేటువంటి హీబ్రూ పదానికి ఇవ్వబడినటువంటి ఒక భావగర్భితమైనటువంటి సత్యం ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ ఈజ్ ఫండమెంటల్. లవ్ ప్రేమ, అఫెక్షన్ ఆప్యాయత, డివోషన్ అంకితాభావము, కనెక్షన్ సత్సంబంధాలు. ఆహావ్ గాడ్స్ లవ్, గాడ్ ఈజ్ లవ్ అనగా దేవుడు తన ప్రజలను, విశ్వంలో ఉన్న ప్రతి మనుజుడు దేవుని యొక్క ప్రజలే, ఆ ప్రజలకు సత్యమైనటువంటి విషయాన్ని ఆయన ప్రాథమికంగా తనకు ఏమి మిగిల్చుకోకుండా తన జనాంగానికి ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు అన్నటువంటి సత్యము ఆహావ్ అనే పదాన్ని మనకు సూచిస్తూ ఉంది. దైవము అనగా ప్రేమ, దైవము లేదా దేవుడు అనగా క్రియాత్మకమైన ప్రేమ, దైవము లేదా దేవుడు అనగా ఆప్యాయత, అనురాగము, తన ప్రజల పరచ అనునిత్యము అగుపరిచే ప్రేమ. దైవము, దేవుడు లేదా భగవంతుడు అనేటువంటి దానికి, ఆహవ్ అనేటువంటి పదానికి తాను తన ప్రజల యొక్క సంక్షేమం కొరకు కంకణము కట్టుకొని అహర్నిశలు వారిని పునరుద్ధరించగలిగినటువంటి ప్రేమ. ఆహావ్ దైవము, భగవంతుడు, దేవుడు అనేటువంటి పదానికి తన ప్రజలతో 24/7 సంబంధాలను కలిగి వారితో ప్రజత ప్రయాణము చేసేయడమే దేవుడు అన్నటువంటి భావాన్ని మనం ఆహావ్ అనే హీబ్రూ పదం మనకు బోధిస్తుంది, ప్రబోధిస్తూ ఉంది. గాడ్స్ లవ్ ఈజ్ నెవర్ ప్యాసివ్. గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్. వి సీ దట్ హీస్ యాక్టింగ్ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశముతో దేవుని యొక్క క్రియాత్మకమైనటువంటి ప్రేమ అడుగడుగునా మనకు ప్రతిబింబిస్తుంది. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, అనంతరము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆవిర్భావము నుంచి నేటి వరకు నా అందరి మనుషుల యొక్క జీవితములో, ఇటు విశ్వములో దేవుని యొక్క ప్రేమ క్రియాత్మకంగా అగుపరచబడటం గమనార్హం. ఇటు విషయాన్ని ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 4:37 మనం చూస్తాం. గాడ్స్ లవ్ ఈజ్ నెవర్ ప్యాసివ్. గాడ్ వాజ్ క్వైట్ యాక్టివ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. అంతేకాకుండా గాడ్స్ లవ్ ఈజ్ యాక్టివ్. దేవుడు అనగా క్రియాత్మకమైనటువంటి ప్రేమను అగుపరిచేవాడు. దానికి మరొక సాదృశ్యం ఏంటంటే హీ మేడ్ హిస్ కావెనెంట్ విత్ ద పీపుల్ బికాస్ హీ లవ్డ్ దెమ్. ద్వితీయోపదేశ కాండం 7:8 మనం చూస్తాం. ఈ విషయాన్ని అనంతరం ప్రవక్తల ద్వారా వారి నోట కూడా ఈ మాటను వినగలిగినాం.
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం హోషేయ గ్రంథం 11:1, 14:4 లేదా 11:4లో మనం చూడగలుగుతాం. గాడ్స్ లవ్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. గాడ్స్ లవ్, హీ లవ్డ్ హిస్ పీపుల్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆహావ్ అనగా నిత్యమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ మనుషులను విమోచించే ప్రేమ అన్నటువంటి విషయాన్ని యెషయా భక్తుడు 63వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతాం. రెండవది గాడ్స్ లవ్. దేవుడు అనగా ప్రేమ. దేవుని ప్రేమ అనగా ఇవ్వడం. ఇట్ ఈస్ గివింగ్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం నేర్చుకోగలిగినటువంటిది, వినగలిగినటువంటిది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మానవునికి ఇవ్వగలిగినటువంటి ప్రేమ అని. దీనిని యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఈ లోకంను ఎంతగా ప్రేమించినాడంటే తనకున్నటువంటి ఏకైక సుతుని కూడా ఇవ్వడానికి వెనుకంజ వేయనటువంటి విశాలమైన ప్రేమ. అది ఆహావ్ అన్న పదాన్ని, అట్టి అక్షరాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. ఇటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్యలో దీనిని ఆపాదించబడినప్పుడు ఇది ప్రేమ ఒకరి పట్ల ఒకరు, వారు బలమైనటువంటి బంధాలతో, సంబంధాలతో, లోతైనటువంటి కలిసినటువంటి జీవితానికి ఇట్టి ప్రేమ పునాది వేయబడుతూ ఉన్నది. ఇట్టి ప్రేమ ద్వారా పునాది వేసినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇట్టి ప్రేమను 5 వివిధమైన ప్రకరణాలలో మనం చూడగలుగుతాం. దిస్ లవ్ హ్యాస్ 5 లాంగ్వేజెస్. క్రియాత్మకమైనటువంటివి 5 కార్యాలు ఇట్టి ప్రేమ ద్వారా దేవుని ప్రేమను పొందినటువంటి ప్రజలుగా మనము మన కుటుంబాలలో మన సహధర్మచారునితో మనము ప్రతినిత్యము దేవుని యొక్క ప్రేమలో ఎంగేజ్ కాగలుగుతాం. ఇట్ హ్యాస్ 5 లాంగ్వేజెస్. 5 పరిభాషలు ఇట్టి ప్రేమ మనకు బోధిస్తూ ఉన్నది. మొట్టమొదటిది, దేవుని యొక్క ప్రేమ బోధిస్తున్నటువంటి దాంపత్య జీవితంలో దాగి ఉన్నటువంటి భావగర్భితమైన మాట ఏంటంటే ద ఫస్ట్ ఈజ్ కేర్. దాంపత్యంలో ఇట్టి ప్రేమను ఆపాదించబడినప్పుడు ఒకరి పట్ల ఒకరు తగినటువంటి శ్రద్ధాసక్తులను వారు కనపరచాలి. డెమాన్స్ట్రేటింగ్ యాక్టివ్ కన్సర్న్ ఫర్ ద రెసిపియంట్స్ లైఫ్ అండ్ గ్రోత్. దాంపత్యంలో ఇరువురు కూడా సమానమైనటువంటి ఎదుగుదల కొరకు, క్షేమము కొరకు వారు ప్రయాసపడబద్ధులై ఉన్నారు. ఇది దేవుని ప్రేమ బోధిస్తున్న మొదటి పాఠం. రెండవది, దాంపత్యంలో దేవుని యొక్క ప్రేమ ఆహావ్ మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ పాఠం ఏంటంటే బాధ్యత. ద సెకండ్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాండింగ్ టు హిజ్ ఆర్ హర్ ఎక్స్ప్రెస్డ్ అండ్ అన్ఎక్స్ప్రెస్డ్ నీడ్స్. వ్యక్తపరచినటువంటి అవసరతలకు, వ్యక్తపరచలేకపోయినటువంటి అవసరతలను కూడా, వర్బల్ అండ్ నాన్ వర్బల్ థింగ్స్, దట్ యూ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్, యూ నీడ్ టు ట్రేస్ ఇట్ అవుట్ and you need to respond to it. That's where the responsibility lies. దేవుని ప్రేమ మనకు బాధ్యతను నేర్పిస్తుంది. ఇది రెండవ భావగర్భితమైనటువంటి సత్యమిటి ప్రేమలో మనము నేర్చుకుంటాం. రెండవ భాష. మూడవది ఏంటంటే ఇట్ ఈస్ రెస్పెక్ట్. we need to respect others. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా మానవ జాతిని ఘనపరిచింది, గౌరవించింది. ఈ రోజుకు కూడా మనమున్న స్థితిలో ప్రార్థన చేసినప్పటికీ దేవుడిని ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడనంటే ఇట్ షోస్ హౌ గాడ్ రెస్పెక్ట్స్ యూ, హౌ మచ్ హీ హ్యాస్ కన్సర్న్ ఫర్ యూ. ద ఎబిలిటీ టు సీ ఎ పర్సన్ యాజ్ హీ ఆర్ షీ ఈజ్ టు బీ aware of her or his unique individuality and consequently waiting that person to grow and unfold as he or she is. And these 3 components పైన పేర్కొనబడినటువంటి 3 భాషలు లేదా 3 విషయాలు దేని మీద ఆధారపడి ఉంటాయనంటే it all depends upon the fourth one is the knowledge.
యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ వన్ అనదర్. ఒకరిని గురించినటువంటి ఒకరిది పూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్, మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ యూ కేర్, యూ రెస్పాండ్. And as you respond, you need to respect another as deeply as you know him or her. దేవుని యొక్క ప్రేమకు ఆపాదించబడినటువంటి ఆహావ్ అనే హీబ్రూ పదం, ఇట్ మీన్స్ టు ప్రొవైడ్, సమకూర్చడం, అండ్ టు ప్రొటెక్ట్, సంరక్షించడం. ప్రేమలో సమకూర్చడం, సంరక్షించడం అనేటువంటి ఒక క్రియాత్మకమైనటువంటి కార్యము దాగి ఉంది. అండ్ వాట్ ఈస్ గివెన్ యాజ్ అ ప్రివిలేజ్డ్ గిఫ్ట్? వీ ఆర్ టు లవ్ గాడ్, వీ ఆర్ టు లవ్ నేబర్స్, వీ ఆర్ టు లవ్ ఫ్యామిలీ. నాట్ ఇన్ అన్ ఎమోషనల్స్, భావోద్వేగమైనటువంటి విషయంలో కాదు, బట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అవర్ యాక్షన్. నీ ప్రేమ దేవుడు నీ పట్ల ఆహావ్ ఏ విధంగా ప్రతి క్షణం ప్రత్యక్షపరుచుకున్నాడో, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులై ఉన్నారు గనక మీ ప్రేమ ఇతరుల పట్ల నిష్కామ కర్మతో మీ క్రియలను నెరపబద్ధులై ఉన్నారు. ఇది దైవము, ఇదే దేవుడు, ఇదే దేవుడు నరునికి అందించిన ధర్మము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.